ఓం శ్రీ గురుభ్యో నమః. అహమాది దృశ్య విలక్షణ అస్మత్ ప్రత్యయానుభూతః ప్రత్యక్ చిన్మాత్రానుభవః సిద్ధిర్భూయాత్. ఇక్కడ ఆచార్యుల వారు ఆశీర్వదిస్తున్నారు విద్యారణ్య స్వామి వారు. అహమాది దృశ్య విలక్షణ అస్మత్ ప్రత్యయానుభూత ప్రత్యక్ చిన్మాత్రానుభవ సిద్ధిర్భూయాత్. ఇప్పుడు దృశ్యము దృక్ రెండు ఉన్నాయి. దృశ్యం అంటే తెలియబడేది, దృక్ అంటే తెలుసుకునేవాడు. ఇప్పుడు తెలియబడేది ఇదంతా తెలుస్తూ ఉంది, ఇదంతా తెలుస్తా. ఇదే కాదు, అహం నేను కూడా తెలుస్తున్నాను. నేను అంటే ఇక్కడ ఏంటంటే ఈ శరీరాది సంఘాతముతో కూడిన అహంకారము. ఇక్కడ ఇప్పుడు అహం నేను అంటాం కదా, నేను అంటే రెండు అర్థాలు ఉంటాయి. ఏంటి? అహం బ్రహ్మాస్మిలో ఉండే అహం ఒకటి, శరీరాది సంఘాతంలో ఉండే అహం ఒకటి. ఇక్కడ చెప్తా ఉండేది శరీరాది సంఘాతముతో కూడినటువంటి స్వరూపముతో కూడిన అహంకారం. ఈ అహంకారం మొదలుకొని ఈ అహంకారం కూడా నాకు తెలుస్తుందిగా, ఈ శరీరం కూడా నాకు తెలుస్తుంది. శరీరము నాది అని అంటున్నాగా, నేను చేసినాను అని అంటున్నాగా, నేను చేసినాను అని అంటా అంటే కూడా తెలుస్తుందిగా. ఆ తెలుస్తూ ఉండేవాడు వేరే. ఈ అహం వీడు మొదలుకొని వీడు కూడా దృశ్యమే. ఇక్కడ శరీరాల సంఘాతం కూడా దృశ్యమే. దీన్ని మొదలుకొని ఇదంతా ఏదుంది, ఇదంతా దృశ్యము. ఈ దృశ్యాన్ని చూసేటువంటి దృక్స్వరూపమైనటువంటి నేనున్నానే, అది వీటన్నింటికంటే విలక్షణమైనటువంటి వేరైనటువంటి ప్రత్యక్ష రూపమైనటువంటి ఇక్కడే ఉండేటువంటి ఏ పరమాత్మ స్వరూపంతో ఆ పరమాత్మ స్వరూపము నేను. అది బ్రహ్మ, అదే బ్రహ్మ, ఆ బ్రహ్మే నేను అనేటువంటి అనుభవం నాకు సిద్ధించుగాక అని ఆచార్యుల వారు ఆశీర్వదిస్తుంటారు. అదేవిధంగానే జిజ్ఞాసువైనటువంటి సాధకుడు కూడా ఈ అహం మొదలుకొని ఈ సర్వం ఉండేటువంటి ఈ దృశ్య ప్రపంచం అంతా కూడా నాకు దృశ్యము. నేను బ్రాహ్మీ స్థితిలో ఉండేటువంటి దృక్ స్వరూపము అనే అనుభవం నాకు సిద్ధించుగాక అని తను దృఢంగా కావడం కోసంగాను తనతనే చెప్పుకొనుచున్నాడు. హరి ఓం తత్సత్. ఇప్పుడు ప్రార్థన మీరు చెప్పండి. హరి ఓం.